సేత్ విజ్ఞానం వాల్యూమ్ 1 మైండ్ పవర్. ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్. దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు. ఈ భాగంలో రెండవ అధ్యాయమైన మనోశక్తిని కంటిన్యూ చేద్దాం. భౌతిక వస్తువులు మీ కళ్లకు ఎంత వాస్తవమో ఆలోచనలు కూడా అంతే వాస్తవం. జీవజాతుల ఆలోచన తరంగాలు భూభౌతిక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. మానవ జాతి నుండి వెలువడుతున్న ఆలోచన తరంగాలు చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. వాతావరణంలో మార్పులు ఆలోచన తరంగాల వల్ల జరుగుతున్నాయి. ఒక ప్రాంతంలో వర్షాలు సక్రమంగా కురిసేటట్లు ఆ ప్రాంత ప్రజల మైండ్లో సంకల్పించి ఆలోచన తరంగాలను విడుదల చేస్తే అవి భౌతిక వాస్తవం పొంది వర్షాలు చక్కగా కురుస్తాయి. వాయువులలో పరమాణువులు, అణువులు ఎలా ఉన్నాయో ఆలోచన తరంగాలలో సూక్ష్మాతి సూక్ష్మమైన విద్యుదయస్కాంత కణాలు ఇమిడి ఉన్నాయి. అవి వాతావరణంలో రసాయనిక మార్పులు తీసుకొని రాగలవు. వాతావరణాన్ని సమూలంగా మార్చగలవు. పదార్థం యొక్క స్వభావాన్ని మార్చివేయగలవు. మానవజాతి ఆలోచన తరంగాలు ఇతర జీవజాతుల వాటి కంటే చాలా తీవ్రమైన శక్తిని కలిగి ఉన్నాయి. అందువల్ల భూగోళం సమస్తము మార్చగల శక్తి ఇవాళ మానవజాతికి ఉంది. ఆలోచన తరంగాల గురించి, దాని డైనమిక్స్ గురించి, ఆత్మశక్తి గురించి మీరు తక్కువ సమాచారాన్ని కలిగి ఉండడం వల్ల చాలా నిర్వీర్యతగా ఫీల్ అవుతున్నారు. ఆలోచనలు, వాటి డైనమిక్స్ గురించి పరిజ్ఞానం పెరిగే కొద్దీ మీరు మరింత శక్తివంతులవుతారు. ఆలోచనల ద్వారా ఇతరులను ప్రభావితం చేయగల శక్తిని మీరు కలిగి ఉన్నారు. మీ ఆలోచనలకు గల బలమైన అయస్కాంత ఆకర్షణ శక్తి ద్వారా ఇతరుల ఆలోచనలను ప్రభావితం చేస్తారు. అట్లాగని ఇతరులకు హాని చేయడం, వాళ్లకు ప్రమాదాన్ని తలపెట్టడం లాంటి వాటిని వాళ్ల సంకల్పం లేకుండా మీ ఆలోచనలు వాళ్లలోకి వెళ్లి ప్రభావితం చేయలేవు. వాళ్ల సంకల్పాలతోనే మీరేదైనా చేయగలరు. మీ నమ్మకాలను, ఆలోచనలను చాలా క్షుణ్ణంగా పరిశీలించండి. వాటి పట్ల చాలా జాగరూకత కలిగి ఉండండి. వాటిని ఎంతో పరిశీలన, పరీక్ష చేయడం వల్ల మీ మైండ్ నుండి వెలువడే ఆలోచనలు సక్రమమైన రీతిలో పంపగలుగుతారు. ఆలోచనలు ఒక్కసారి మీ మైండ్ నుండి వెలువడిన తరువాత వాటిని ఉపసంహరించడం మీ చేతుల్లో లేదు. అవి ఎక్కడో ఒక చోట వాస్తవ రూపం పొందుతాయి. మీ ఆలోచనల వల్ల ఏర్పడే భౌతిక సంఘటనలకు, భౌతిక పరిస్థితులకు మీరు బాధ్యత వహించాలి. మీ ఆలోచనల వల్లే మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్నారు. సృష్టికర్త మరి అతని సృష్టి విడదీయలేనివి. క్రియేటర్ కెనాట్ బి సపరేటెడ్ ఫ్రమ్ క్రియేషన్. ఇవి రెండు విడదీయరాని బంధం కలిగి ఉన్నాయి. ఒకదానికొకటి అల్లుకుపోయి ఉన్నాయి. అంతరంగం నుండి వెలువడే ఆలోచనలు భౌతిక ప్రపంచంలో వాస్తవ రూపం చెందించడం ఆత్మశక్తి యొక్క అభిలక్ష్యం. మీ రోజువారీ జీవితంలో మీ అనుభవానికొచ్చే భౌతిక సంఘటనలు మీ ఆలోచనల నుండే ఉద్భవిస్తున్నాయి. మీ ఆలోచనలే మీరు, మీరే మీ ఆలోచనలు అయి ఉన్నారు. మీ కుటుంబ పరిస్థితులు, మీ ఫ్రెండ్స్, రోజువారీ చర్యలు అన్నీ మీ ఆలోచనలకు అనుగుణంగా ఆకర్షిస్తున్నారు. మీ జీవితంలో ఏది యాదృచ్ఛికంగా జరగడం లేదు. అన్ని అనుభవాలు మీ ఆలోచనల అనుసారంగానే మీ జీవితంలో ఎదురవుతున్నాయి. టీవీలో ప్రోగ్రాం నచ్చకపోతే ఇంకో ప్రోగ్రాంను మార్చే విధంగా మీ జీవితంలో కొన్ని పరిస్థితులు, అనుభవాలు మీకు నచ్చకపోతే వేరే పరిస్థితులను, అనుభవాలను మీ జీవితంలోనికి ప్రవేశపెట్టుకోవచ్చు. మీరెప్పుడూ నిస్సహాయ స్థితిలో, నిర్వీర్య స్థితిలో లేరు. అన్ని సర్వసమర్థతలు మీ ఆత్మశక్తిలో ఇమిడ్చబడి ఉన్నాయి. సర్వశక్తియుక్తులు మీలోనే ఉన్నాయి. టీవీ ప్రోగ్రామ్స్ మార్చినంత సులభంగా, తేలికగా మీ జీవిత అనుభవాలను, జీవిత పరిస్థితులను వెంటనే మార్చివేయవచ్చు. మీ మనోశక్తి, ఆలోచనల దిశ ఎటు మారితే అటు భౌతిక సంఘటనలలో మార్పులు జరుగుతాయి. నీటి ప్రవాహాన్ని ఎటు కావాలంటే అటు మలుపు తిప్పినట్లు భౌతిక సంఘటనలను, భౌతిక పరిస్థితులను మీ ఇష్టం వచ్చిన రీతిలో మలుపు తిప్పవచ్చు. ఈ విశ్వంలో ఏది దృఢంగా పెళుసుగా లేదు. విశ్వం అంతా చైతన్య శక్తి ప్రవాహమే. బంకమట్టిని ఎలా కావాలంటే అలా మలచవచ్చు. అలాగే విశ్వ చైతన్య శక్తిని ఎలా కావాలంటే అలా మలచవచ్చు.
మీ అభిప్రాయాలు, ఆలోచనలతో ఈ ప్రపంచంలో ఏదైనా సృష్టించే స్వేచ్ఛ మీలో ప్రతి ఆత్మశకలానికి ఉంది. ఆలోచనలు, అభిప్రాయాలు ఏర్పరచుకోవడంలో మీరు విచక్షణ కలిగి ఉండాలి. చాలా వరకు ఆలోచనలు అహం స్థాయిలో గల తెలివి నుండి పుడుతున్నాయి. అహం భౌతిక ప్రపంచం గురించిన పరిజ్ఞానంతో మాత్రమే నడుస్తుంది. పరిమిత జ్ఞానంతో తీసుకున్న ఆలోచనలు పరిమితమైన జీవితానుభవాలనే ఇస్తుంది. అహం ఎప్పుడూ మిమ్మల్ని లిమిటేషన్స్ లోనికి నెట్టివేస్తుంది. మీ ఇంటెలెక్ట్ నుండి మీరు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. లిమిటేషన్స్ అనేవి ఇంటెలెక్ట్ నుండే ప్రారంభమవుతున్నాయి. ఇంటెలెక్టుకు అంతర్వాణి లేదా సహజావబోధన జోడిస్తే చాలా అద్భుతమైన ఆలోచనలు, అభిప్రాయాలు, నిర్ణయాలు మీ మైండ్ నుండి పుడతాయి. మొదట మీరు అంతర్వాణిని వినియోగించుకోవడం సాధన చేయండి. మీ ఆత్మశక్తిని వెలికితీసి మీ జీవితాలలో అద్భుతమైన భౌతిక సంఘటనలు ప్రవేశపెట్టడంలో మీ అంతర్వాణి మీకు ఎంతో సహకరిస్తుంది. అంతర్వాణి నుండి తీసుకునే నిర్ణయాలు, సలహాలు, ఆలోచనలు మిమ్మల్ని ముందుకు పరిణామం చెందిస్తాయి. అంతర్వాణి ద్వారా అన్నీ సవ్యంగా నడుస్తాయి. తప్పొప్పులు ప్రసక్తి ఉండదక్కడ. అంతర్ప్రపంచం నుండి ఎంత గైడెన్స్ కావాలంటే అంత గైడెన్స్ లభిస్తుంది. మీ అంతర్ప్రపంచమే మీకు గైడ్. సరియైన మార్గదర్శకత్వం కోసం బయట ప్రపంచంలో మీరెక్కడా ప్రయాసపడి వెతకనవసరం లేదు. మీ అంతరాత్మ మీకు అన్ని సూచనలు ఇస్తుంది. మీ అంతరాత్మ ఇచ్చే సూచనలు స్వీకరించడంలో ప్రస్తుతము మీరు విఫలమవుతున్నారు. ఏమి చేయాలి? ఏ పనికి ఉపక్రమించాలి? ఆ పని ముందుకు సాగడానికి మార్గాలేమిటి? ఇలా రకరకాల ప్రశ్నలు మీ అందరినీ తొలిచేస్తుంటాయి. కొద్దిసేపు కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తుండండి. అప్పుడు మీరు అంతర్ముఖులవుతారు. అంతరాత్మ నుండి కొన్ని అభిప్రాయాలు, కొన్ని రూపాలు, ఫ్లాషెస్ లాగా మీకు స్ఫురిస్తాయి. వాటిల్లో మీకు కావలసిన సందేశం ఇమిడి ఉంటుంది. అంతర్వాణి నుండి సందేశాలు రాబట్టడంలో గల ప్రాక్టికల్ మెథడ్స్ గురించి తరువాత పేజీలలో చెప్పడం జరుగుతుంది. బాహ్య ప్రపంచం నుండి వచ్చే గైడెన్స్ అంతా పరిమిత జ్ఞానానికి లోబడి ఉంటుంది. దానివల్ల మీకు ఒరిగేదేమీ ఉండదు. అంతర్ప్రపంచం మీద ఆధారపడడం నేర్చుకోండి. బాహ్య ప్రపంచం మరి కాన్షియస్ మైండ్లోని అహం మిమ్మల్ని తప్పుదారి పట్టించవచ్చు, మోసం చేయవచ్చు. కానీ మీ అంతర్ప్రపంచం మిమ్మల్ని మోసం చేయదు. అది ఎల్లవేళలా మీకు ముందు దారి చూపిస్తుంది. మీ ఆలోచనలకు ఎంత శక్తి ఉంటుందంటే అది అనూహ్యం. భావోద్వేగంతో, ఫీలింగ్స్తో ఒక ఆలోచనను మీ మైండ్ నుండి విడుదల చేస్తే అది చంద్రమండలానికి రాకెట్ను తీసుకుని వెళ్ళగలిగేంత శక్తిని కలిగి ఉంటుంది. మీ శస్త్రవేత్తలకు గాని, మీ శస్త్ర పరికరాలకు గాని ఆలోచన తరంగాలను పసిగట్టగలిగే స్థితిని మీరు కలిగి లేరు. బలమైన ఆలోచన తరంగాలు ఉక్కు కంటే ఎంతో సాంద్రత కలిగి ఉంటాయి. నీటిని వివిధ ఆకారాల్లో మలిచినంత తేలికగా ఆలోచన తరంగాలను మలచవచ్చు. ఆలోచన తరంగాలకు ఏ యానకము అంటే మీడియం అవసరం లేదు. ఏ పదార్థంలోనైనా చొచ్చుకొని పోగలవు. పదార్థ స్వభావాన్ని రసాయనిక చర్యలు చెందించి మార్పించగలవు. ఆలోచనలకు కాలం, దూరం అనే పరిమితులు లేవు. ఆలోచనలు టెలిపతి ద్వారా సంగ్రహించబడుతున్నాయి. ఈ సృష్టిలో అన్ని ఆత్మశకలాలు ఆలోచనలను పసిగట్టగలుగుతాయి. మీ టేబుల్ మీద పుస్తకం కూడా మీ ఆలోచనలను పసిగడుతుంది. అది పసిగట్టే విధానం వేరేగా ఉంటుంది. మీ ఆలోచనల విద్యుదయస్కాంత శక్తి ఆ పుస్తకాన్ని స్పృశిస్తుంది. ఈ సృష్టిలో నిర్జీవమైనదేదీ లేదు. అన్నింటిలోనూ చైతన్య పదార్థం జీవం పోసుకుంది. ఒక రాయిని తీసుకోండి. దానిలో నిరంతరము పరమాణువులు, పరమాణువులలోని ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు ఇంకా చాలా సూక్ష్మ కణాలు నిరంతరము శక్తితో ప్రకంపిస్తున్నాయి. రాయి చైతన్య పదార్థంను కలిగి ఉంది. వాటి చైతన్య శక్తి స్థాయిలో తేడా ఉంటుంది. ఆ స్థాయి నుండి ముందుకు పరిణామం చెందుతుంటుంది. ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క చైతన్య శక్తి స్థాయి ఉంటుంది. ఆ శక్తి స్థాయికి అనుగుణంగా ఆ లోకంలో గల పదార్థ స్వభావం, ఖనిజాలు ఉంటాయి. అక్కడ జీవం పోసుకునే జీవరాశులన్నీ ఆ శక్తి స్థాయికి అనుగుణంగా భౌతిక రూపాలను తీసుకుంటాయి. ఆ లోకం మరియు దానిపై గల జీవరాశులు ఒకే చైతన్య శక్తి స్థాయిలో ఉండి పరిణామం మరియు వ్యాకోచం ముందుకు కొనసాగుతుంది.
కంప్యూటర్ సిస్టంలో డేటాని నిక్షిప్తపరిచినట్లుగా అన్ని లోకాల డేటా మీ అంతర్ప్రపంచంలో పొందుపరచబడి ఉంది. దేవుడు లేదా అనంత శక్తి మీలో ఉండి చైతన్య పరిణామం చెందుతుంది. సృష్టిలో అన్నింటిలోనూ ఉన్నది ఆ అనంత చైతన్య శక్తే. ఆలోచన తరంగాలన్నీ మీ మైండ్ నుండి వెలువడుతున్నప్పటికీ అవన్నీ భూమి మీదే వాస్తవ రూపం పొందడం లేదు. వాటి శక్తి తీవ్రంగా, బలంగా ఉంటే వెంటనే భౌతిక పదార్థంగా, భౌతిక సంఘటనగా భూమి మీదే వాస్తవ రూపం పొందుతున్నాయి. బలహీన ఆలోచన తరంగాలు వాటి శక్తి, ఫ్రీక్వెన్సీకి తగిన తలం లేదా లోకానికి ప్రయాణించి అక్కడ వాస్తవ రూపం పొందుతున్నాయి. మీ ఆలోచన తరంగాలు ఇంకొక లోకంలో వస్తురూపం పొందవచ్చు. ఈ ఆలోచన తరంగాలు ఆ లోకానికి సంబంధించిన శక్తి స్థాయిని అనుసరించి వస్తురూపం పొందుతుంది. భూమి మీద పదార్థ స్వభావం, ఇంకొక లోకం మీద పదార్థ స్వభావం వేరువేరుగా ఉంటాయి. మీ భూమి మీద జీవరాశులలోని జీవరసాయనిక పదార్థం ఒక శక్తి స్థాయిలో ఉంటే, ఇంకొక లోకంలో జీవరాశుల దేహాలు ఇంకొక శక్తి స్థాయి గల జీవరసాయనిక పదార్థాలను కలిగి ఉంటాయి. ఇక్కడ ఇనుముతో యంత్ర పరికరాలు తయారు చేస్తారు. ఇంకొక లోకంలో ఇనుము స్థానంలో ఇతర లోహం అంటే వేరే మెటల్ వాడుకలో ఉంటుంది. ఒక లోకంలోని లోహాలు ఇతర లోకాలలోని లోహాలకు సారూప్యం ఉండదు. సాధన పెంచడం ద్వారా మీ దేహంలోని అంతర్భాగాలను, మీ అంతర్ప్రపంచాన్ని, మీ మైండ్ నుండి వెలువడుతున్న ఆలోచన తరంగాలను మీరు చూడగలుగుతారు. మీరు అంతర్సాధనను ఇతోధికంగా పెంచవలసి ఉంటుంది. చెట్టులోని ఫలాలు, పుష్పాలను చూస్తున్నంత స్పష్టంగా ఆలోచన తరంగాలను మీరు చూడవచ్చు. మీ ఆలోచన తరంగాలను ఒక స్థిరమైన వస్తువును చూసినట్లుగా మీ అతేంద్రియాలతో చూడవచ్చు. మీ ఫీలింగ్స్ కు కదలిక ఉంటుంది. నీటి ప్రవాహం, వాయు ప్రవాహం, విద్యుత్ ప్రవాహం లాగా ఫీలింగ్స్ యొక్క మొబిలిటీని మీరు అతేంద్రియాల ద్వారా గమనించవచ్చు. ఫీలింగ్స్ ను వాటి రంగులతో సహా చూడవచ్చు. ఫీలింగ్స్ మారే కొద్దీ వాటి రంగులు కూడా మారుతాయి. ఇక్కడ ఒక అభ్యాసం సాధన చేయండి. 1. ఈ భౌతిక ప్రపంచంలో కానీ, ఆధ్యాత్మిక ప్రపంచంలో కానీ మీరు ఏది సాధించదలుచుకున్నారో స్పష్టంగా మీ కాన్షియస్ మైండ్ లెవెల్లో ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. 2. మీ మైండ్లో ఆ లక్ష్యం గురించిన బ్లూ ప్రింట్ని ఏర్పరచుకోండి. 3. మీ ఊహాశక్తితో మీ అంతర్ప్రపంచంలో కలలు కనండి. ఆ లక్ష్యం నెరవేరినట్లు, మీ జీవితంలో అనుభవం పొందినట్లు, దాని ద్వారా మీకు కలిగే ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నింటినీ అనేక విధాలుగా ఊహించుకోండి. 4. 15 రోజులకొకసారి లేదా వారానికొకసారి లేదా రోజులో ఒకసారి ఒక 10 నిమిషాలు కేటాయించండి. ఆ లక్ష్యం నెరవేర్చి మీ జీవిత అనుభవాల్లో ఉన్నట్లు ఊహించండి. మీకు ఇష్టమొచ్చిన రీతిలో ఊహించుకోండి. 5. మీ ఊహాశక్తి, ఆలోచనల శక్తి తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే అంత త్వరితంగా ఆ లక్ష్యం భౌతిక వాస్తవాన్ని పొందుతుంది. 6. ఎలా నెరవేరుతుంది, దాని మార్గాలేమిటి, దాని డైనమిక్స్ ఎలా ఉంటాయి అనేవి మీరు పట్టించుకోకండి. మీకు తెలిసిన పరిజ్ఞానంతో, విశ్లేషణ తర్కంతో అది నెరవేరుతుందా లేదా అని అభిప్రాయం ఏర్పరచుకోకండి. 7. మీరు అంతర్ప్రపంచాన్ని, దాని అనంతమైన శక్తిని నమ్మండి. మీ ఇంటలెక్టుతో ఎంత విశ్లేషించినా అంతర్ప్రపంచం యొక్క నియమాలు మీకు తెలియవు. మీరు నిర్దేశించుకున్న లక్ష్యం అంతర్ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోనికి భౌతిక రూపాంతరం చెంది తీరుతుంది. 8. అది నెరవేరుతుందా లేదా అని ఆతృతతో ఎదురు చూడడం మానేసి నిశ్చింతగా ఉండండి. రావలసిందంతా అంతర్ప్రపంచం నుండి వచ్చే తీరుతుంది. ప్రస్తుతానికి ఇది ప్రాక్టీస్ చేయండి. ముందు పేజీలలో ఇంకా తెలియజేయబడుతుంది. ఆలోచన తరంగాలు విద్యుదయస్కాంత శక్తిని కలిగి ఉన్నాయి. అంతర్ప్రపంచం నుండి వెలువడిన ఆలోచన తరంగాలు రూపాంతరం చెంది పదార్థంగా మారుతున్నాయి. ఆలోచన తరంగాల శక్తి స్థాయిని బట్టి పదార్థ స్వభావం కూడా మారుతుంటుంది. భూభౌతిక పదార్థం ఒక రకంగాను, మరొక లోకంలో మరొక రకంగాను పదార్థం యొక్క స్వభావం మారుతుంటుంది. భూమి మీద ఉన్న ఖనిజ ధాతువులు మాదిరిగా మరొక లోకంలో ఉండవు. భౌతిక పదార్థ స్వభావం, స్వరూపం, వాటి తీరుతెన్నులు, వాటి ధర్మాలు, అవి కలిగి ఉన్న శక్తి ఆ లోకాలలో ఉన్న శక్తి స్థాయి ఆధారంగా ఉంటాయి.
ఆలోచనలు పదార్థాన్ని సృష్టించగలవు, పదార్థాన్ని ప్రభావితం చేసి దాని భౌతిక రసాయనిక ధర్మాలను మార్చగలవు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు అనుకుందాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ అతనికి ఆ వ్యాధి నయం కాదని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఆ వ్యాధి నయమవుతుందని అతడు ప్రగాఢంగా విశ్వసిస్తాడు. వ్యాధి నయమైనట్లు, ఆరోగ్యంగా ఉన్నట్లు బలంగా సంకల్పించుకొని ఊహాశక్తితో కలలు కంటాడు. తత్ఫలితంగా అతని మైండ్ నుండి వెలువడిన ఆలోచన తరంగాలు అతని దేహంలో విద్యుదయస్కాంత శక్తి చర్య జరిపి జీవరసాయనిక చర్యలను కలుగజేస్తాయి. కొత్త కొత్త ఎంజైములు దేహంలో తయారయ్యి ఆ వ్యాధి నయమవడం జరుగుతుంది. దేహంలో గల ఏ వ్యాధినైనా నయం చేయగల అపారమైన శక్తి మీ అంతర్ప్రపంచంలో ఉంది, మీ మైండ్లో ఉంది. వ్యాధిని నయం చేసుకోవడంలో దేహం విడుదల చేసే జీవరసాయనాలు, వాటి ప్రక్రియలు శాస్త్రవేత్తలకు ఏ మాత్రం అర్థం కావు. ఎటువంటి వ్యాధినైనా దేహం తనంతట తాను నయం చేసుకుంటుంది. భూమి మీద దేహానికి సంక్రమించే ఎటువంటి వ్యాధినైనా నయం చేసుకునే శక్తి స్వతహాగా మీ దేహానికి ఉంది. క్షణకాలంలో ఎన్నో రసాయనాలను, ఎంజైములను, హార్మోనులను దేహం విడుదల చేసుకుంటుంది. వాటి ద్వారా మీ దేహం వ్యాధిని నయం చేసుకుంటుంది. దేహం విడుదల చేసుకునే రసాయనాలు, ఎంజైములు, హార్మోనుల గురించి మీ వైద్య శాస్త్రజ్ఞులకు చాలా పరిమితమైన జ్ఞానం మాత్రమే ఉంది. దేహాన్ని ఒక ఒట్టి మాంసపిండంగా కాకుండా దేహం, ఆత్మ, చైతన్య శక్తిగా గుర్తించి చికిత్సా విధానాన్ని మీ వైద్యులు తప్పనిసరిగా అవలంబించవలసి ఉంటుంది. అప్పుడే మెరుగైన వైద్య శాస్త్రం మనుషులకు అందుబాటులోనికి వస్తుంది. ప్రస్తుతమున్న పాశ్చాత్య వైద్య విధానం మానసిక చైతన్య వికాసాన్ని హీనపరిచేదిగా ఉంది. ధన్యవాదాలు మాస్టర్స్. 2వ అధ్యాయమైన మనోశక్తిలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.